మీరు రెస్టారెంట్స్ కి వెళ్తూ ఉంటారా? అయితే ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలియాల్సిందే. చెప్పు. మనం రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తిన్న తర్వాత వెయిటర్ బిల్లు తెస్తాడు. ఈ బిల్లులో కొన్నిసార్లు సర్వీస్ ఛార్జ్ అని ఉంటుంది. ఈ సర్వీస్ ఛార్జ్ ని మనం ఖచ్చితంగా కట్టాలా? ఖచ్చితంగా కట్టాల్సిన అవసరం లేదు. అసలు ఇది మ్యాండేటరీ కాదు. ఇది తెలియక మనం చూసుకోకుండా కట్టేస్తూ ఉంటాం అనమాట. ఇదొక వాలంటరీ ఛార్జ్. రెస్టారెంట్ వాళ్ళు మనకిచ్చిన సర్వీసు మనకి నచ్చితే అప్పుడు మాత్రమే మనం కట్టాలి. ఒకవేళ వాళ్ళు బిల్లులో సర్వీస్ ఛార్జ్ చేసి ఆ సర్వీస్ కనుక మీకు నచ్చలేదనుకోండి, పిలిచి ఈ బిల్లులో ఉన్న సర్వీస్ ఛార్జ్ ని తీసేమని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా తీయాల్సిందే. తీసిన తర్వాత ఏదైతే బిల్లు ఉందో, ఎంతైతే అమౌంట్ ఉందో అది మాత్రమే మనం కట్టాలన్నమాట. ఈ మధ్య కొందరు రెస్టారెంట్ వాళ్ళు ఈ సర్వీస్ ఛార్జ్ నేసి కస్టమర్స్ తీయమని చెప్పినా కూడా తీయట్లేదంట. డిమాండ్ చేసి మరీ కట్టించుకుంటున్నారంట. ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఎక్కువగా రావడం వల్ల గవర్నమెంట్ కొత్తగా రెస్టారెంట్స్ కి అసలు ఈ సర్వీస్ ఛార్జ్ ని వెయ్యొద్దు. ఒకవేళ కస్టమర్ కి ఆ సర్వీస్ నచ్చి కస్టమర్ వెయ్యమంటే మాత్రమే బిల్లులో వెయ్యండి అని చెప్పి క్లియర్ గా చెప్పిందనమాట. సో ఇక్కడ నుండి ఏదైనా రెస్టారెంట్ సర్వీస్ ఛార్జ్ చేసింది అనుకోండి, ఆ సర్వీస్ మీకు నచ్చలేదు అనుకోండి, చెప్పండి తీయమని. ఒకవేళ తీయను అని చెప్తే ఈ నంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంది. అప్పుడు ప్రభుత్వం ఆ రెస్టారెంట్ కి 50,000 వరకు ఫైన్ వేయడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ కొన్ని రెస్టారెంట్స్ మీద ఈ ఫైన్ అన్నది పడింది. ఈ సమాచారాన్ని ఎవరైతే అస్తమాటు రెస్టారెంట్స్ కి వెళ్తారో ఆ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా సొంత ఛానల్. ఇక్కడ నుంచి నా ప్రతి వీడియో ఈ ఛానల్ లో వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.